అందరికీ నమస్కారం. కొన్ని ప్రదేశాలు వార్తల్లో ఎందుకు పదే పదే వస్తుంటాయి? అసలు కొన్ని ప్రాంతాలకే ఎందుకంత ప్రాముఖ్యత? ఈరోజు మనం ప్రపంచంలోని కొన్ని భౌగోళిక హాట్స్పాట్ల గురించి మాట్లాడుకుందాం. అసలిప్పుడు జరుగుతున్న సంఘటనల వెనుక ఈ భౌగోళిక పరిస్థితుల పాత్ర ఏంటో లోతుగా చూద్దాం. ఒక కాలువ, కరిగిపోతున్న ఒక పెద్ద మంచుకొండ, ఇంకా ఖనిజాల కోసం జరుగుతున్న ఒక భీకరమైన పోరాటం. వీటన్నింటికీ మధ్య సంబంధమేంటి? వినడానికి చాలా వింతగా ఉంది కదా, కాని వీటన్నింటినీ కలిపే ఒకే ఒక బలమైన అంశముంది. అదేంటో తెలుసుకుందాం రండి. ఆ సమాధానం ఒక్కటే: భౌగోళిక శాస్త్రం. అవును, జాగ్రఫీ. మనం చూసిన ఈ ఉదాహరణలన్నీ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని భౌగోళిక పరిస్థితులు ఎలా నడిపిస్తున్నాయో కళ్ళ కట్టినట్లు చూపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, వార్తలను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం మ్యాప్ను అర్థం చేసుకోవాలి. సరే, మరి మన మూడో అంశంలోకి వెళ్ళిపోదామా? జలమార్గాల కోసం యుద్ధం. అంటే వ్యూహాత్మకంగా చాలా కీలకమైన సముద్ర మార్గాలు, వాటి ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ముందుగా మనం ఒక పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే మారిటైమ్ చోక్ పాయింట్. అసలు దీని అర్థమేంటి? ఇది ప్రపంచ సముద్ర మార్గాల్లో ఉండే చాలా ఇరుకైన జలమార్గమన్నమాట. ప్రపంచ వాణిజ్యానికి, దేశాల భద్రతకు ఇవి చాలా చాలా కీలకం. అందుకే వీటిని కంట్రోల్ చేయడానికి దేశాల మధ్య ఎప్పుడూ పెద్ద పోటీ ఉంటుంది. మన మొదటి ఉదాహరణ మనందరికీ తెలిసిన పనామా కాలువ. ఇది ప్రపంచ వాణిజ్యానికి ఒక రకంగా జీవనాడిలాంటిది. అయితే ఈ మధ్యకాలంలో దీని కంట్రోల్ ఎవరి చేతిలో ఉండాలి అనే దానిపై రాజకీయ వేడి మళ్లీ మొదలైంది. పనామా తమ సార్వభౌమత్వాన్ని చాలా గట్టిగా వినిపిస్తోంది. ఈ కాలువ నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం. దీనికి గుండెలాంటివి ఈ లాక్ సిస్టమ్స్. చూడండి, అట్లాంటిక్ వైపు నుంచి వచ్చే ఓడలను గటన్ లాక్స్ 3 దశల్లో పైకి లేపుతాయి. ఆ తర్వాత పెడ్రోమిగ్యూల్, మిరాఫ్లోట్స్ లాక్సు వాటిని పసిఫిక్ వైపుకు నెమ్మదిగా కిందికి దించుతాయి. ఎంత అద్భుతమైన ప్రాసెస్ కదా! ఇది లేకపోతే ఈ 2 మహాసముద్రాల మధ్య ప్రయాణం దాదాపు అసాధ్యం. ఇప్పుడు మన ప్రయాణాన్ని హోర్ముజ్ జలసంధి వైపు మళ్లిద్దాం. ఇరాన్, ఒమాన్ మధ్య ఉన్న ఈ చిన్న దారి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది. అమెరికా లాంటి దేశాల యుద్ధనౌకలు ఇక్కడ పెట్రోలింగ్ పెంచడంతో ఇది ఒక ముఖ్యమైన చమురు రవాణా మార్గంగానే కాదు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు హాట్స్పాట్గా కూడా తయారైంది. 20%. ఇది కేవలం ఒక నంబర్ కాదు. ప్రపంచవ్యాప్తంగా మనం వాడే మొత్తం చమురులో 5వ వంతు, అంటే 20%, ఈ చిన్న జలసంధి గుండానే వెళ్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఏదైనా చిన్న అంతరాయం జరిగినా మన పెట్రోల్ బంకుల్లో ధరలు ఎలా మండిపోతాయో. ఇక దక్షిణ చైనా సముద్రం. ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది, ముఖ్యంగా సార్వభౌమాధికారం కోసం. స్కార్బరో షోల్, గల్ఫ్ ఆఫ్ టోంకెన్ లాంటి ప్రాంతాల్లో ఈ ఉద్రిక్తతలు ఎక్కువగా కనిపిస్తాయి. చైనాతో పాటు చాలా దేశాలు ఈ ప్రాంతం మాదంటే మాదని పోటీపడుతున్నాయి. సరే, ఇప్పుడు జలమార్గాల నుంచి వాతావరణం వైపు వద్దాం. ఇది మన రెండవ విభాగం. క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పు మన ప్రపంచపటాన్ని ఎలా మార్చేస్తోందో, ఎలాంటి కొత్త సవాళ్లను మన ముందుంచుతుందో చూద్దాం. ఇక్కడ మనం 2 హిమానీ నదాల కథను చూస్తున్నాం. ఒకవైపు ఐస్లాండ్లోని వోగ్జోకుల్. ఇది వాతావరణ మార్పుల వల్ల అధికారికంగా చనిపోయిన మొదటి గ్లేషియర్. అంటే మనం ఇప్పటికే ఏం కోల్పోయామో చెప్పడానికి ఇదొక చేదు గుర్తు. మరోవైపు అంటార్క్టికాలోని థ్వైట్స్ గ్లేషియర్. దీన్ని డూమ్స్డే గ్లేషియర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది పూర్తిగా కరిగిపోతే ప్రపంచ సముద్ర మట్టాలు 1/2 మీటరుకు పైగా పెరుగుతాయి. ఇది భవిష్యత్తులో మనకు రాబోయే ప్రమాదానికి ఒక హెచ్చరిక. ఈ వాతావరణ మార్పు ప్రభావం కేవలం మంచుకొండలకే పరిమితం కాలేదు. ఇదిగో ఇరాన్లోని ఉర్మియా సరస్సునే చూడండి. ఒకప్పుడు మధ్యప్రాచ్యంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా ఉండేది. కాని ఇప్పుడు దాదాపుగా ఎండిపోయి ఒక పెద్ద పర్యావరణ విపత్తుగా మారింది. అక్కడి జీవనంపై దీని ప్రభావం ఊహించలేనంతగా ఉంది. ఇక తువాలు లాంటి చిన్న ద్వీపదేశాల పరిస్థితి అయితే మరీ దారుణం. సముద్ర మట్టం పెరుగుతుండటంతో ఆ దేశాలు పూర్తిగా నీటిలో మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాయి. అందుకే వాళ్లు ప్రపంచ దేశాలను సహాయం కోసం వేడుకుంటున్నారు. ఇది వాళ్ల ఉనికికే ముప్పు. అంటే వాళ్ల దేశం మ్యాప్ నుంచే మాయమైపోయే ప్రమాదముంది. మన మూడో విభాగానికి వచ్చేద్దాం. అదేంటంటే వివాదాస్పద భూములు మరియు వనరులు. అంటే విలువైన భూమి కోసం, సహజ వనరుల కోసం జరుగుతున్న పోటీలు, దానివల్ల వచ్చే గొడవల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన దృష్టిని ఇప్పుడు ఆఫ్రికా వైపు తిప్పుదాం. తూర్పు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లేదా DRC.
ఈ ప్రాంతంలో సహజ వనరులకు కొదవే లేదు. కాని M23 లాంటి తిరుగుబాటు గ్రూపుల వల్ల ఈ ప్రాంతం నిరంతరం సంఘర్షణలతో రగిలిపోతోంది. ఈ గొడవలన్నిటికీ అసలు కారణమేంటో తెలుసా? 3TG అని పిలువబడే ఖనిజాలు. అవేంటంటే టంగ్స్టన్, టాంటలం, టిన్ ఇంకా బంగారం. మనం రోజు వాడే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల తయారీలో ఇవి చాలా అవసరం. అంటే ఆలోచించండి, మన జేబులో ఉన్న ఫోన్కి అక్కడ జరుగుతున్న హింసకు మధ్య ఒక ప్రత్యక్ష సంబంధం ఉందన్నమాట. అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. మనం ఎలక్ట్రిక్ కార్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వాటి బ్యాటరీలలో వాడే ముఖ్యమైన ఖనిజం కోబాల్ట్. ప్రపంచంలోని సగానికి పైగా కోబాల్ట్ ఈ ఒక్క DRC నుంచే వస్తోంది. అంటే ప్రపంచం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తున్న కొద్దీ ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఇంకా ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు మరో రకమైన భూవివాదాన్ని చూద్దాం. షక్స్గామ్ లోయ. దీని కథ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఈ ప్రాంతం తమదే అని భారతదేశం వాదిస్తుంటే పాకిస్తానేమో దీన్ని చైనాకు అప్పగించింది. ఇది చాలా ముఖ్యమైన భౌగోళిక, రాజకీయ అంశం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సరే, మనం చివరి అంకానికి వచ్చేశాం. ఇప్పటివరకు మనం చర్చించిన అంశాలన్నింటినీ ఒక్కసారిగా చూసి ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో సంగ్రహిద్దాం. చూశారు కదా, మనం చర్చించిన ప్రతి అంశంలోనూ భౌగోళిక శాస్త్రమే కీలక పాత్ర పోషించింది. జలమార్గాల విషయానికొస్తే పనామా కాలువలో వ్యూహాత్మక నియంత్రణ, వాతావరణం గురించి మాట్లాడితే థ్వైట్స్ గ్లేషియర్ రూపంలో మన ఉనికికే ముప్పు, వనరుల దగ్గరికి వస్తే తూర్పు DRCలో ఖనిజాల కోసం సంఘర్షణ, ఇక సరిహద్దుల విషయానికొస్తే షక్స్గామ్ లోయ లాంటి సార్వభౌమాధికార వివాదాలు, అన్నింటికీ మూలం జాగ్రఫీయే. ఈ కొటేషన్ చూడండి. మానవ చరిత్ర అనే నాటకం ప్రదర్శించబడే వేదిక భౌగోళిక శాస్త్రం. ఎంత నిజం కదా! మానవ చరిత్రలో జరిగే ప్రతి సంఘటన వెనుక, ప్రతి మలుపు వెనుక భౌగోళిక పరిస్థితుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. చివరగా ఒక్కసారి ఆలోచించండి. టెక్నాలజీ వల్ల ఈరోజు ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారిపోయింది. మనం డిజిటల్గా ఎంతో కనెక్ట్ అయ్యాం. కాని ఇలాంటి సమయంలో దేశాల మధ్య గీసిన భౌతిక సరిహద్దులు, ఈ మ్యాప్పై ఉన్న గీతలు గతంలో కంటే మరింత ముఖ్యమైనవిగా మారుతున్నాయా? ఈసారి మీరు వార్తలు చూసేటప్పుడు ఈ భౌగోళిక కోణంలో కూడా ఆలోచించి చూడండి.